హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి ఆర్గనైజేషన్ వీడియోతో అయితే మేము ముందున్నాను. ముందుగా మా ఇల్లు చూసారు కదా, ఎంత గజిబిజి గందరగోళంగా ఉంది అంటే, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, పిల్లలంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ టైంలో ఈ పని ఎందుకు పెట్టుకున్నాను అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే చాలా రోజులు అంటే మేము ఇల్లు ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత నేను మనం రకరకాల ఐటమ్స్ కొంటూ ఉంటాం కదా. మనం ఎంత వ్యాక్యూమ్ చేసినా కూడా ప్రతి ఐటెంని జరిపి అయితే క్లీన్ చేయం కదా. ఈరోజు నేను ఆ విధంగా డీప్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఒక్కసారి మా ఇంటి ఓవరాల్ లుక్ అంతా మీకు చూపిస్తున్నాను. ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా మెస్సీగా ఉంది. ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ పెట్టేదాన్ని, మీకు ఐడియా ఉన్నట్టయితే ఈ ఫ్రిడ్జ్ను కూడా జరిపాము. దాని వెనకున్న సామాన్ అంతా కూడా ముందు కనేసాను, వ్యాక్యూమ్ చేశాను. అలానే కింద ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేశాను. ఎందుకంటే మా ఫ్రిడ్జ్కి స్టాండ్ లేదండి కింద, అందువల్ల ఏంటంటే అది రెగ్యులర్గా క్లీన్ చేయడం కుదరదు. ఇక ఈరోజు అయితే నేను మొత్తం ఫ్రిడ్జ్ను కూడా చూసారు కదా, అటు పక్కకి జరిపాను. అక్కడ ఇక కింద అంతా కూడా క్లీన్ చేశాను. అలానే మేము కొత్త ఫ్రిడ్జ్ కూడా కొందాం అనుకుంటున్నాము. అందుకని ఈ ఫ్రిడ్జ్ని అయితే కొంచెం పక్కకైతే జరిపాను. అలానే ఇక్కడ కొన్ని డబ్బాలు ఇవన్నీ కూడా కిచెన్లో అనమాట. కిచెన్లో కూడా కొన్ని ఐటమ్స్ ఏంటంటే, మరి ఫ్రిడ్జ్ వెనక చాలా వరకు ఐటమ్స్ మనం గ్యాప్ దొరికిందంటే పెట్టేస్తాం కదా. ఆ గ్యాప్ని మొత్తం కూడా ఈరోజు నేను క్లీన్ చేస్తున్నాను. అలానే ఇక్కడ కిచెన్లో కూడా కొద్ది క్లీనప్ పని ఉంది. అలానే ఇక్కడ కొన్ని షెల్ఫ్లు కొట్టించాను కొత్తగా, వాటిని డెకరేట్ చేస్తున్నాను. అవన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. ఈరోజు చూసారు కదా, మనకి క్లీనింగ్ ఉంది కదా అని చెప్పేసి తిండి తినడం మానేయం కదా. అలానే తిండి తిన్నాం కదా అనేసి అంట్లయితే ఉంటానే ఉంటాయి కదా. ఆ విధంగా అంట్లు క్లీన్ చేసుకుంటున్నాను. ముందు రోజు ఉన్నాయి అవన్నీ కూడా సర్దాలి. ఈలోపు మళ్ళీ ఫ్రెష్గా అంట్లు, మళ్ళీ వంట, అలానే కిచెన్లో కూడా కొద్దిగా క్లీనప్ చేస్తున్నాను. అవన్నీ కూడా అన్నీ సర్దేశాను. అదేంటి ఇల్లంతా మెస్సీగా చేసుకున్నారు, ఏ రూమ్కి ఆ రూమ్ సర్దుకోవచ్చు కదా అనైతే అనుకోవద్దు. ఎందుకంటే ఒక రూమ్లో సర్దిన ఐటమ్స్ను, అంటే ఒక రూమ్ సర్దాలి అంటే ఆ రూమ్లో ఉన్న ఐటమ్స్ని నేను అన్నీ కూడా సర్దాలి కదా. మరి అలాంటప్పుడు పక్కకి వెళ్ళిపోతాయి, పక్క రూమ్లోకి. అందుకని ఇక ఆటోమేటిక్గా ఆ రూమ్ కూడా మెస్సీ అయిపోతుంది అనమాట. అలానే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ని కూడా నేను ఫ్రిడ్జ్ పెట్టాను కదా, ఆ ప్లేస్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ని తెచ్చి బెడ్రూమ్లో అయితే పెట్టాను. అలానే కొన్ని సామాన్లు కూడా అటు ఇటు మారుద్దాం అనుకుంటున్నాను. అలానే ఇక్కడ మీరు డబ్బాలు చూస్తున్నారు కదా, ఈ డబ్బాలని కూడా నెక్స్ట్ వీడియోస్లో మొత్తం కూడా మారుద్దాం అనుకుంటున్నాను. దానిలో ఏమున్నాయి ఏంటన్నది కూడా మీకు వీడియోస్లో షేర్ చేస్తాను. అలానే బెడ్రూమ్లో ఏసీ పెట్టించాము కొత్తది. ఆ ఏసీ పెట్టించేటప్పుడు మనకి ఇల్లంతా కూడా మెస్సీ అవుతుంది కదా. మొత్తం కింద ఫ్లోరు అదంతా కూడా మట్టి పడిపోయింది, అదంతా కూడా క్లీన్ చేయాలి. అలానే ఇక్కడ ఈ వాల్ షెల్ఫ్ ఉంది కదా, దీంట్లో కూడా అంత డస్ట్ చేరింది, అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. అలానే ఇక్కడ మీరు బెడ్రూమ్ చూసారు కదా ఎంత మెస్సీగా ఉందో. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. ముందుగా ఇక్కడ నేనైతే టిఫిన్ చేస్తున్నాను. అలానే ఇక్కడ చూసారు కదా, మా వారితో చెప్తున్నాను అనమాట కొద్దిగా హెల్ప్ చేయమని. మా వారు ఏంటంటే ముందుగానే ఈ సామాను ఇవన్నీ చూసి భయపడిపోతున్నారనమాట. ఏంటంటే సమ్మరు సర్దుకోలేము, ఇంత మెస్సీగా చేసావు, ఒక పని తర్వాత ఒకటి ఉంటుంది, మళ్ళీ అందులో ఇంట్లో వంట పని ఇవన్నీ కూడా ఉంటాయి, అన్నీ ఎందుకు ఇప్పుడే పెట్టుకోవాలి అని అంటారు. ఈ మాట ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారనమాట. నేను ఎప్పుడన్నా సర్దుదాం అనగానే ముందు ఇదే మాట అంటారు. అందులోనూ నాకు హెల్పర్ కానీ అలా ఎవరు లేరండి. ఇంట్లో పని అంతా కూడా నేనే చేసుకుంటాను. అందుకని బయట నుంచి మనకైతే హెల్పింగ్ అనేది ఉండదు. ఇంట్లో వాళ్ళే హెల్ప్ చేయాలి. ఏదైనా పని చేసుకుంటూ ఉంటే మా వారు కానీ మా బాబు కానీ హెల్ప్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా పెద్దవాళ్ళు కాబట్టి హెల్ప్ చేయగలుగుతారు. పాప అయితే చిన్నది కదా. ఇప్పుడైతే టిఫిన్ తినేసాం కదా, ఇక నేనైతే టీ పెట్టుకున్నాను. ముందు స్టవ్ క్లీనింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. స్టవ్ అయితే క్లీన్గా ఉంది. మళ్ళీ వంట చేసుకోవాలి కదా, మళ్ళీ మెస్సీ అయిపోతుంది అనమాట. నేను టిఫిన్ చేసేసాను కదా, ఇక స్టవ్ అంతా క్లీన్ చేసుకొని టీ పెట్టుకున్నాను. ఆ తర్వాత వంట ప్రిపరేషన్ అయితే ఉంది. ఇదిగోండి నా కప్ కలెక్షన్. ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. నా కప్ కలెక్షన్, అలానే గ్లాస్వేర్ కలెక్షన్, అవన్నీ కూడా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన అలానే ఆప్షన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలానే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మీకు నేనేదైనా వీడియో పోస్ట్ చేయంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఈజీగా చూసేసేయచ్చు. అలానే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానా అని అనుకుంటున్నారా, ఇక బోర్ కొట్టేసిందండి ఇంట్లో ఆ పనంతా చూసి. ఇక నేనైతే రెడీ అయ్యాను. అలానే వెజిటబుల్స్ అవి తెచ్చుకోవాలి, అందుకని బయటికి వెళ్తున్నాను. చూసారు కదా, ఈవినింగ్ ఇప్పుడు 4 అవుతుంది. ఈ టైంలో మాకు ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా మంచిగా ఫ్రెష్గా వస్తాయి అన్నమాట.
అలానే ఇక్కడ ఆకుకూరలు ఇవన్నీ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రిలయన్స్‌కి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. కొన్ని సరుకులు, కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. అలానే ప్యూర్ ఆరెంజెస్‌కి కూడా వెళ్ళే పనుంది. చూద్దాము, వెళ్ళాలనుకుంటున్నా. ఎందుకంటే పండు మిరపకాయలు తెద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ రిలయన్స్‌లో అయితే అన్ని ఆఫర్స్ నడుస్తా ఉన్నాయండి. బై వన్ గెట్ వన్ అలా. ఎవరైనా దగ్గరలో అంటే విజయవాడలో ఉన్నట్టయితే రిలయన్స్ హోల్సేల్ మార్కెట్ ఉంది కదా, అక్కడికి ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇప్పుడేంటో రెగ్యులర్‌గా సమ్మర్ అని అయితేనే మామూలుగా ఆఫర్స్ అయితే బాగా నడుస్తా ఉన్నాయి. ఇక్కడ కొన్ని కప్ కలెక్షన్ కూడా చూపిస్తున్నా నేను మీకు. అలానే ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది. పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ప్రతిదానికి విసిగిస్తా ఉంటారు. ఏదన్నా తినడం, చేయడం వాటికి. మనం రకరకాల డిషెస్ చేయగానే సరిపోదు కదా, వాటిని వాళ్ళకి అందంగా ఇస్తేనే తాగుతూ ఉంటారు. ఇక్కడ స్టీల్ సామాను ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్, అలానే ₹49, ₹99 అలా ఉన్నాయి. డ్రింక్స్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ కంటైనర్స్, అందులో ఇప్పుడు సమ్మర్ కదా, వాటర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటూ ఉంటారు కదా, వాటర్ బాటిల్స్ మీద కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ పండు మిరపకాయలు తీసుకుందామని అయితే అనుకున్నానండి. అవి సమ్మర్‌లోనే దొరుకుతూ ఉంటాయి కదా. చూసాను, కానీ పండు మిరపకాయలు అయితే నాకు ఇక్కడ రిలయన్స్‌లో అయితే దొరకలేదు. ఇక ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతానే ఉన్నాయి. ఇక్కడ వంకాయలు అయితే మంచి ఫ్రెష్‌గా ఉన్నాయి. అలానే మనకి 4, 4:30 ఆ టైంలో వెజిటబుల్స్ కూడా ఫ్రెష్‌గా తీస్తారు బయటికి. అంటే వాళ్ళు సేల్ చేసుకోవడానికి అన్నీ బయట పెడతారనమాట ఈ టైంలో. నేనైతే వంకాయలు, కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నాను. అలానే ఇక్కడ నుంచి నేనిగ ప్యూర్ అండ్ న్యాచురల్స్‌కి వెళ్దాం అనుకుంటున్నాను. విజయవాడలో ఉన్న వాళ్ళైతే మధు గార్డెన్స్‌కి దగ్గరలో మనకి ప్యూర్ అండ్ న్యాచురల్స్ అని కొత్తగా ఒక దాన్నేమంటారు, వెజిటబుల్ మార్కెట్ అయితే పెట్టారు. అవి కూడా మనకి రీజనబుల్ రేట్సే ఉన్నాయి. సూపర్ మార్కెట్స్‌తో పోలిస్తే ఇక్కడైతే మనం నీట్‌గా అంటే మనం గ్రేడ్ చేసుకోవచ్చనమాట. సూపర్ మార్కెట్‌లో అయితే వాళ్ళు ప్యాకింగ్‌లో ఉంచుతారు కదా, మనం అవి కొన్ని ఖరాబ్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా ఉంటాయి. అలానే ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, ఏసీలు ఇవన్నీ కూడా రిలయన్స్‌లో మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి ఇక మేము ఎక్కడికి వెళ్ళాను, ఇది బుక్ స్టోర్‌కి వెళ్ళాను. ఇక్కడ కొన్ని డీఐవైకి సంబంధించిన క్రాఫ్ట్ ఐటెమ్స్ అయితే తీసుకుందామని వెళ్ళాను. అలానే ఇక సమ్మర్ కదా, ఐస్ క్రీమ్స్‌కి తక్కువ ఉంటదండి. మనకి ఎక్కడికెళ్ళినా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ బాగా దొరుకుతూ ఉంటాయి. పిల్లల్ని మాత్రం ఇలాంటి చోటుకి అస్సలు తీసుకుపోకూడదు. నేనైతే ఇక్కడ బయటున్నాను. మా వారికి కొన్ని లిస్ట్ అయితే ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఉండట్లేరు కదా ప్రతి చోట. ఇది చిన్న షాప్ అనమాట. నెక్స్ట్ ఇక నేను ఇక్కడ ప్యూర్ అండ్ న్యాచురల్స్‌లో అయితే ఉన్నాను. చూసారు కదా, ఇక్కడ ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ ఆల్ వెరైటీస్ దొరుకుతాయి. నేను ఒక వీడియోను గూడా షేర్ చేశాను. ఇక్కడ అన్నీ గూడా మనకి సలాడ్స్‌కి సంబంధించిన ఐటెమ్స్, అవకాడోస్, నెక్స్ట్ బ్రోకలీ, ఫ్రూట్స్‌లో గూడా చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను పండు మిరపకాయలు గూడా తీసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇంటికొచ్చేసాను. నేను ఏమేమి తెచ్చాను, ఏంటి అన్నది ఇక్కడ వెజిటబుల్స్ ఒకసారి మీకు చూపిచ్చేస్తాను. ముందుగా ఇక్కడ నేను సొరకాయ తీసుకున్నాను. చాలా ఫ్రెష్‌గా ఉందండి. కాకపోతే రైతు బజార్‌లో కంటే కూడా మనకి ఇక్కడైతే రిలయన్స్‌లో తీసుకున్నాను. ఇక్కడేంటంటే కాయలెక్కివ్వరు గదా, కేజీలు లెక్కిస్తారు. ఆ చిన్న కాయనే నాకు ₹15 దాకా పడింది. కానీ చాలా లేతగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను టమాటోలు తీసుకున్నాను. ఇప్పుడు టమాటో పండు మిరపకాయ పచ్చడైతే పెడదామనుకుంటున్నాను. నేను ప్యూర్ అండ్ న్యాచురల్స్‌లో పండు మిరపకాయలు తీసుకున్నాను. వాటిని ఎలా నిల్వ ఉంచుకోవాలి, ఏంటి అన్నది లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఇప్పుడు ప్రెజెంట్‌గా నేను మళ్ళీ స్టోర్ చేస్తున్నాను. ఆ వీడియోను కూడా నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. టమాటా పండు మిరపకాయ, టమాటా గోంగూర, పండు మిరపకాయ 3 కలిపి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ నేను ఇంకా ఇప్పుడు మనకి సీజన్ ఏముందండి, సమ్మర్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి చలికాలంలో చిక్కుడుగాయలు అయితే దొరుకుతాయి. ఇప్పుడు రిలయన్స్‌లో కనిపించినాయి అనమాట. నాకు కొంచెం లేతగా ఉన్నాయి, బాగున్నాయి అని తీసుకున్నాను. అలానే బెండకాయలు తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను. వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అన్నది నా ఫర్దర్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. చాలా సింపుల్‌గా అందరూ కొన్ని కొన్ని ఐటెమ్సే తెచ్చుకుంటూ ఉంటారు. లేదంటే కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటూ ఉంటాం కదా, ఫ్రిడ్జ్‌లో కూడా ఖరాబ్ అవుతూ ఉంటాయి. వాటిని ఎలా నిల్వ చేసుకోవాలి ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ముందుగా పొటాటోస్ చూపిస్తున్నాను. ఈ పొటాటోస్‌లో కూడా మనం పెద్ద పెద్దవి కాకుండా బేబీ పొటాటోస్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే చాలా రేటు ఉన్నాయండి బయట. ఇప్పుడు సూపర్ మార్కెట్‌లో అయితే రేటు ఉన్నాయి కానీ బయట కొంచెం తగ్గినాయి. ఆ మధ్యన బాగా రేటు ఉన్నాయి. ఇప్పుడైతే మా తన్మయి అన్నీ కూడా సర్దుతా ఉంది. ఇక్కడ నేను రస్కులు కూడా తెచ్చుకున్నాను. ఏంటంటే టీలో పిల్లలకి ఇష్టం కదా, మాకు కూడా ఇష్టం అనమాట. పిల్లలేం పాలతో తింటారు. ఇక ఈ కూరగాయలన్నీ కూడా ఎక్కడివక్కడ సర్దేశాను. ఎందుకంటే అసలే ఇల్లు మెస్సీగా ఉంది.
ఇక దీంట్లో నేను వెజిటబుల్స్ ఇవన్నీ కూడా అలా ఉంచేస్తే ఖరాబ్ అయిపోతాయి కదా, అన్నీ కూడా తన్మై సర్దేసింది పాపం, అన్నీ ఆ వెజిటబుల్ బాస్కెట్లో పెట్టేసింది. ఇక నెక్స్ట్ మళ్ళీ నేను వర్క్లోకి దిగిపోయాను. ఈరోజు ఇక్కడ కిచెన్లో కొన్ని షెల్ఫ్లు క్లీన్ చేసుకుంటున్నాను. పేపర్లు పెట్టడం వలన పురుగులు అలాంటివన్నీ వస్తున్నాయండి. అందుకని నేను డీమార్ట్లో లైనర్స్ అయితే తీసుకొచ్చాను, అవి పెట్టాను. అలానే ఇక అంట్లన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. మనం పేపర్లు వేయడం వల్ల సన్న సన్న పురుగులు ఇలాంటివన్నీ కూడా గిన్నెలలోకి అట్లా వెళ్తూ ఉంటాయి. అలానే కప్బోర్డ్స్లో కూడా మ్యాక్సిమం పేపర్స్కి బదులు యాంటీ స్కిప్ మ్యాట్స్ కానీ, లేదంటే మనకి డీమార్ట్లో లైనర్స్ దొరుకుతున్నాయి కదా, అలాంటివైనా తెచ్చుకొని వేసుకుంటే ఒక్కసారి ఇన్వెస్ట్ చేసామనుకోండి ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అనమాట. అవేం ఖరాబ్ అవ్వవు. కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయి, 120 రూపీస్ అలా ఉంటుంది మీటరు. అవి తెచ్చుకుంటే మనకి ఎప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. ఇక నేనైతే అంట్లన్నీ కూడా వాష్ అదే సర్దుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నాను, మా డైనింగ్ ఏరియా కానీ, బెడ్రూమ్ కానీ, లేదంటే హాల్ కానీ, ఇవన్నీ ఎలా సర్దుకున్నాను, ఎలా డెకరేట్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. తప్పకుండా చూస్తూ ఉండండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.